తల్లి, ఈ వీడియోలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను వివరించబోతున్నాను. చిన్న వయసులో పిల్లలు బాగుపడినా, చెడిపోయినా వారి బాధ్యత తల్లిదండ్రులది, గురువులది. దీనికి ఒక ఉదాహరణగా పెద్దలు చెప్పేటువంటి మహాభారతంలో దుర్యోధన పాత్ర గురించి వివరించబోతున్నాను. చిన్నప్పటి నుండి శకుని మామ మాట విని దుర్యోధనుడు పాండవుల్ని హింసింపసాగాడు. గాంధారి ధృతరాష్ట్రులు పుత్రుని మీద మమకారం అనే అంధకారంలో కూరుకుపోయి కుమారుని సమర్థిస్తూ వచ్చారు. పెద్దవాడయ్యాక అతడు తల్లిదండ్రుల మాటల్ని ఏమాత్రమూ వినలేదు. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో వంశనాశనం అనేది జరిగింది. ధర్మానికి బద్ధులైనటువంటి పాండవులు రక్షింపబడ్డారు. అందుకే ధర్మో రక్షితి రక్షత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. చెడు మార్గం అనేది వంశనాశనానికి కారణమవుతుంది కాబట్టి చెడు వైపు వెళ్ళకూడదు. ఆ విధంగా ప్రోత్సహించకూడదు కూడా. ఈవేళ మనం పిల్లల్ని బుజ్జగించి వారు కోరిందల్లా తీరుస్తూ పోతే చివరికి వాళ్ళే శత్రువులవుతారు, నశిస్తారు కూడా. మొక్కై వంగనిది మానే వంగుతుందా అనే అందుకే అంటారు. మరో విషయం, బంధువుల్ని ద్వేషించడం పిల్లలకి ఎప్పుడూ నేర్పరాదు. పెద్దలు నేర్పిన పిల్లలు కూడా నేర్చుకోకూడదు. వారిలో సర్వభూతకోటి పట్ల దయ, ప్రేమ, అనురాగము, వాత్సల్యము, కరుణ, అదేవిధముగా సహాయం చేసే గుణము, సహనము, ఓర్పు అనేటువంటి సత్యం మాట్లాడడము, ఇతరులను నిందించకపోవడం, ఇతరుల మనసు బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండేటటువంటి అటువంటి మంచి నియమ నిబంధనలతో మంచి గుణాలను ప్రోత్సహిస్తూ వాళ్ళని పెంచాలి. ధన్యవాదములు.